వైఎస్ జగన్ పర్యటనపై టీడీపీ నేతలవి పచ్చి అబద్ధాలు. చంద్రబాబు పాలనంతా పాపాలు ఘోరాలే అన్న పేర్ని నాని. ప్రభుత్వ భూమిని ప్రభుత్వమే ఎలా కబ్జా చేస్తుంది? బాంబు పేలుస్తానన్న కేటీఆరే తుస్సుమన్నాడన్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. నక్సల్స్ ని చంపి కార్పొరేట్లకు సహకరించడమే వారి సిద్ధాంతం. అమిత్ షా చంబల్ దొంగలా వ్యవహరిస్తున్నారన్న సిపిఐ నారాయణ. రెడ్ బుక్ రాజ్యాంగం డైరెక్షన్లో హింస సాగుతోంది. ఏపీలో రాక్షస పాలన రాజ్యమేలుతోందన్న లక్ష్మీ పార్వతి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో తెలంగాణ రైతు మహోత్సవం. ఒక్కో థీమ్తో ఒక్కో స్టాల్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు. వైఎస్ జగన్ పై అసభ్య పోస్టులు పెట్టిన వారిపై చర్య తీసుకోండి. సూళ్లూరుపేట పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు. సాక్షి విలేకరులపై అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి. ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేసిన జర్నలిస్టు సంఘాలు. పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న కూటమి ప్రభుత్వం. కర్నూలు కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ప్రజా సంఘాల ధర్నా. నెల్లూరు జిల్లా కొత్తపేటలో పులి కలకలం. ఆనవాళ్లు లేకపోవడంతో వెళ్లిపోయిన అటవీ అధికారులు, భయాందోళనలో ప్రజలు. సిద్దిపేట జిల్లాలో అకాల వర్షంతో పంటలకు నష్టం. 24,000 ఎకరాల్లో నష్టం జరిగినట్టు ప్రకటించిన మంత్రి తుమ్మల. అనంతపురం జిల్లా కూడేరులో గాలివాన బీభత్సం. కుప్పకూలిన అరటి, మొక్కజొన్న, నేలరాలిన మామిడి. తిరుమలలో వైభవంగా వసంతోత్సవాలు. స్వర్ణరథంపై తిరువీధుల్లో దర్శనమిచ్చిన శ్రీవారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్. ఒకే నామినేషన్ రావడంతో దాదాపు ఖరారైన ఎన్నిక. పట్నాలో ఉద్రిక్తంగా మారిన కాంగ్రెస్ ఆందోళన. వాటర్ క్యానన్లతో ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు. ట్రంప్ దూకుడుకు ఘాటుగా స్పందించిన డ్రాగన్. సుంకాలను 125% పెంచుతున్నట్టు ప్రకటన. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 1310, నిఫ్టీ 429 పాయింట్లు లాభం. స్పిరిట్ షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్. జూన్ నుంచి మొదలు కానున్న ఫస్ట్ షెడ్యూల్.